ప్రతి ఒక్కరు కూడా ఆల్ సోషల్ మీడియాస్ని తెగ వాడేస్తున్నారండి. దేనికోసం? టైంపాస్ కోసం కాదండి, డబ్బులు సంపాదించే విధంగా. ఇప్పటివరకే కూడా కొంతమందికి ఇంకా డౌట్ఫుల్లే, అవునా సోషల్ మీడియా నుంచి మనం పైసలు కూడా సంపాదించుకోవచ్చా అని చాలామంది ఇంకా డౌట్లోనే ఉన్నారు. ఈ వీడియో కనుక మీరు క్లియర్గా చూసిననుకోండి, అసలు ఏ సోషల్ మీడియాని మనం మెయింటైన్ చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది, ఎందులో ఎక్కువ డబ్బులు మనం సంపాదించుకోవచ్చు అనే క్లారిటీ మీకు ఈ ఒక్క వీడియోతో వస్తుంది. ఇప్పటి వరకు ఎందులో ఏం చేయాలి అని డౌట్ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లారిఫికేషన్ వచ్చేసి వెంటనే అకౌంట్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే మీరు స్టార్ట్ చేసేసుకుంటారు. మరి ఈ విషయాన్ని చూడడానికంటే ముందు నా ఛానల్ తరపున నా కష్టానికి మీరు సహాయం చేయాలి అనుకుంటే జస్ట్ వీడియోని లైక్ చేసి మిగిలిన క్రియేటర్స్కి కూడా ఇంత మంచి యూస్ఫుల్ ఉన్న వీడియో అందే విధంగా జస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక మనం డైరెక్ట్గానైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో అది కూడా డబ్బులు సంపాదించుకునే విధంగా అకౌంట్ని మెయింటైన్ చేయడము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తుకొచ్చేది యూట్యూబ్. ఎందుకంటే స్టార్టింగ్ కూడా ఇందులోనే మనకి మనీ సంపాదన అనేది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది తెలుస్తుంది. యూట్యూబ్ తర్వాత ఇక డబ్బుల కోసం అకౌంట్ని మెయింటైన్ చేసేది ఏంటిది అని అంటే ఫేస్బుక్ అకౌంట్. ఈ రెండింటిలో ఎక్కువ మోతాదులో డబ్బులు సంపాదించుకోవచ్చు, అది కూడా క్లారిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా. మరి యూట్యూబ్లో వీడియోస్కి ఎంత మనీ వస్తుంది, ఫేస్బుక్లో వీడియోస్కి ఎంత మనీ వస్తుంది, అదే ఇప్పుడు 500, 1000, 10,000, 50,000, 1,00,000, 10 లక్షలు, కోటి ఇలా వస్తూ ఉంటాయి కదా. హైయెస్ట్ అని చూసుకుందాం. మరి ఇదే వ్యూస్ ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. ఎందులో ఎర్నింగ్స్ మనకి ఎక్కువగా అవుతున్నాయి అనేది నేను చెప్పడమే కాదండి, క్లారిటీగా మీకు స్క్రీన్ మీద ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి. అవి ఎవరియో ఎక్కడియో దొరకబట్టేసినాయి కాదు, నా అకౌంట్స్లో నాకు వచ్చిన ఆ వ్యూస్కి గాను ఎంత ఎర్నింగ్స్ అయినాయి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇక దీనితోనే మీకు ఎర్నింగ్స్ ఏది బెస్ట్, ఏది క్రియేట్ చేసుకోవాలి, దేన్ని మెయింటైన్ చేసుకోవాలి అనేది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికైతే తెలుసో తెలియదో మనకైతే ఫేస్బుక్ పేజీ ఉంది, అలాగే యూట్యూబ్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. సో పేజీ అంటే ఇంతకుముందుకు మనీ ఇయర్నింగ్స్ చేసుకునే తరపున మనకి పేజీనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో ఫేస్బుక్ పేజీ, సెకండ్ వచ్చేసి యూట్యూబ్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకొని 500 వ్యూస్కి ఇయర్నింగ్స్ ఇక్కడ ఎంత అవుతున్నాయి, ఎఫ్బీలో వైటీలో ఎంత అవుతున్నాయి అనేది క్లారిటీగా చూద్దాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ అందరికీ కూడా మనీ సంపాదన సోషల్ మీడియాలో అంటే యూట్యూబే గుర్తుకొస్తుంది కదా, అందుకనే వైటీ ఓపెన్ చేశాను. ఇక నా వ్యూస్ని చూస్తే నాకైతే ఏడుపు వస్తుంది అబ్బా. 18,000 సబ్స్క్రైబర్స్ ఉండి కూడా 1000 వ్యూస్ చూడండి ఎక్కడ ఉన్నాయా, 1000 వ్యూస్ కూడా లేనేలేవు. కానీ వీడియోస్ మాత్రము యాజ్ ఏ క్రియేటర్గా టైం దొరికినప్పుడు ఈ సోషల్ మీడియాని ఉపయోగించి ఎలా మనీ సంపాదించుకోవాలి అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియోస్లో ఉంటుంది. చూడండి, చూసిన తర్వాత మీరు అకౌంట్ని మెయింటైన్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఒక రేంజ్కి మీరు వెళ్ళిపోగలుగుతారు. కాబట్టి ఈ వీడియోస్ని మిగిలిన మీ వాళ్ళందరికీ కూడా అందేలాగా టైంని వేస్ట్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా వీడియో షేర్ చేయండి. ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే మాత్రం అన్నీ మనకి చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ వ్యూస్ వచ్చిన దగ్గర నుంచి వద్దాం. ఇక ఎక్కువ వ్యూస్ మనకి హైయెస్ట్ ఎంత చూస్తున్నారు కదా, 71,000 మాత్రమే, 1,00,000 కూడా లేదు, అది కూడా ఒక్క వీడియోకే ఉంది. ఓకే, 71,000 వ్యూస్ అయితే ఈ వీడియోకి వచ్చినాయి. మరి 71,000కి ఎంత డబ్బులు మీకు వచ్చి ఉంటాయి అనిపిస్తుంది, మీరేమనుకుంటున్నారో ఒక్కసారి గెస్ చేసి కింద కామెంట్ చేయండి. నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా 71,000 వ్యూస్ వచ్చినాయి, అది 1 year ago. వీడియో మీద క్లిక్ చేసినాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ అనలిటిక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఈ వీడియోకి సంబంధించినవన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులో మనం ఇక్కడ రెవెన్యూ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చూపిస్తుంది కదా, ఇది మన 71,000 వ్యూస్కి గాను వచ్చిన ఇయర్నింగ్స్, ఈ $18. ఓకే కదా. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనుకగా వచ్చేసి ఇక్కడ 66,000 ఉంది కదా, సో ఈ 66,000 కూడా ఒకసారి అయితే వీడియో క్లిక్ చేసి చూసుకుందాము. క్లిక్ చేసినాము, దాని తర్వాత అనలిటిక్స్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ రెవెన్యూ అని చూపిస్తుంది. 66,000కి మనం సంపాదించుకున్నది $15,069. ఇక్కడ మనకు వచ్చిన వ్యూస్కి ఇక్కడ చూపించే డాలర్స్ కూడా ప్రతి ఒక్క వీడియోకి అలానే ఉండదు. ఇక్కడ కింద మనకి బేస్ చేసుకొని చూపిస్తాయి. ఇక్కడ మన వ్యూస్ 66,000 అని చూపిస్తుంది కదా, కింద మన
ఆర్పిఎం రేటింగ్ అని 0.24 అని చూపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న రేటింగ్ని బట్టి అక్కడ మనకు వచ్చే వ్యూస్కి ఇయర్నింగ్స్ అనేది అవుతాయి. కాబట్టి వీటిని కూడా మనం చూసుకోవాలి. ఇక ఇప్పుడు మనము నార్మల్గా 500కి 1000కి ఎంత వస్తుంది, ఇది నేను వైటీలో చూపిస్తున్నాను కదా, యాజ్ ఏ టైంలోనే మనం ఫేస్బుక్లో కూడా ఇప్పుడు 71,000కి ఎంత వస్తుంది, అలాగే 66,000 వ్యూస్ ఉన్న వీడియోకి ఎంత వస్తున్నాయి. షార్ట్స్ కాదు, కేవలం వీడియోస్కి మాత్రమే. ఇక్కడ మనం ఇందులో షార్ట్స్ కాదు, అందులో రీల్స్ కాదు, అవన్నీ కూడా పక్కకే, కేవలం లాంగ్ వీడియోస్కి మాత్రమే. అందులో కూడా మీరు ఎఫ్బీలో ఎంత వస్తుంది అనేది కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక నేను చెప్పాను దాని గురించి, మీరు స్క్రీన్ మీదే చూసుకోండి. ఇప్పుడు మనం నార్మల్గా 1000, 10,000, 500 వీటికి ఎట్లా వస్తున్నాయి అనేది చూద్దాము. ఇక దాని గురించి అయితే నేను ఎక్కువ వెతకాల్సిన అవసరం అయితే ఉండదు, చాలా ఈజీగా దొరికేస్తుంది. కాకపోతే ఫస్ట్ 10Kది ఇక్కడ చూసిన తర్వాత పోదాము. ఇక్కడ మనకి 10K కనీసం ఎంత 1 2 3 4 5 6 6 వీడియోలు ఉన్నాయి. 10K వచ్చిన వ్యూస్, ఓకే దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు 10,000 వ్యూస్ వచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకొని అనలిటిక్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెవెన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 10,000కి $3.14 10,000కి, ఓకేనా. ఇక ఇప్పుడు మనకు తక్కువ వ్యూస్ అనేది కావాలి కాబట్టి నార్మల్గా మనము మోస్ట్ రీసెంట్ అన్నాం అనుకోండి, అన్నిటికీ కూడా 100-200 వచ్చినాయి కాబట్టి ఈజీగా మనం చూసుకోవచ్చు. కానీ మనము మరీ 100-200 కాకుండా 500 చూద్దాము. సో ఇది 600 కాబట్టి దగ్గర అక్కడికి ఉంది కాబట్టి 600 వ్యూస్కి మనం సంపాదించుకున్న మనీ ఎంత అనేది చూసుకుందాం. ఎంత వచ్చినాయి, 600కి 10 cents వచ్చినాయి. ఇప్పుడు ఇదే 600 వ్యూస్ ఎఫ్బీలో వస్తే ఎంత ఇయర్నింగ్స్ అయినాయి అనేది మీరు క్లియర్గానైతే ఫోటో చూసుకోండి. అవి ఎంత ఏంటి అనేది అయితే నేను మళ్ళీ చెప్పడం ఉండదు. యూట్యూబ్ తర్వాత ఆటోమేటిక్గా ఫోటో అనేది మీకు ఫేస్బుక్ది వస్తుంది. ఇప్పుడు 500ది అయిపోయింది కదా, మనం ఓకే 600 అయిపోయింది. ఇప్పుడు మనం 1000 వ్యూస్ వస్తే ఎంత వస్తాయి అనేది అయితే క్లియర్గా చూద్దాము. అబ్బాయి 1000కి ఎంత సేపు వెతకాలో, ఓకే 1.2K వచ్చేసింది. దీని మీద క్లిక్ చేసుకున్నాము. సేమ్ యాజ్ ఈజ్గా మళ్ళీ వీడియో పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ రెవెన్యూ అని అంటే అప్పుడు మనకి వీడియోకి ఎంత వచ్చినాయి 49 cents. ఎంత 1Kకి 49 cents అండ్ 1.2Kకి 49 cents వచ్చినాయి. అక్కడ మీరు ఎఫ్బీలో కూడా సేమ్ యాజ్ ఈజ్గా 1.2K వ్యూస్ వచ్చిన వీడియోకి ఎంత మనీ వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు దీన్ని బట్టి మీకు క్లారిటీ ఏమొచ్చింది, వీడియోస్ మనము ఏ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. ఇక వీడియోస్ ఏంటి అనేది అంటే మన టాలెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను టెక్ చెప్తున్నాను, ఎఫ్బీలో అయితే నార్మల్గా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన నా ఇంట్లో నేను ఏం చేసుకున్నా సరదాగా చూపిస్తూ ఉంటాను. అందులో అలా ఉంటుంది, ఇందులో ఇలా ఉంటుంది. అలా మీ టాలెంట్ ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూపించిన దాన్ని బట్టి మీరు ఏ సోషల్ మీడియా అకౌంట్ని మెయింటైన్ చేయాలనుకున్నా సరే ఒక్కసారి ఆ సోషల్ మీడియాని మానిటైజేషన్ పర్పస్గా యూజ్ చేయాలి అంటే అసలు మనకి ఏమేం కావాలి, కంటెంట్ ఎలా ఎంచుకోవాలి, వీడియో ఎడిటింగ్స్లో ఎలాంటి క్లారిటీ తెచ్చుకోవాలి, అలాంటి క్లారిటీస్ అని ఒకవేళ మీరు వేరే వాళ్ళ కంటెంట్తో మానిటైజేషన్ చేసుకోవాలంటే ఎలాగా ఇలాంటి బోల్డ్ అనే విషయాలు మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్కి వచ్చిందంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మోజు ఇలాంటివన్నీ కూడా సపరేట్గా మానిటైజేషన్ అనేసి ప్లేలిస్ట్ ఉంటుంది. అవి కనుక మీరు చూసిరనుకోండి, తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసినాక మధ్యలో ఎక్కడ ఆగిపోకుండా ఒక ప్రాబ్లం వచ్చి అకౌంట్ పోయింది అనే బాధ లేకుండా సింపుల్గా మీ టాలెంట్తో వీడియోస్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. యాజ్ ఏ క్రియేటర్గా ఈ వీడియో మంచిగా యూస్ఫుల్గా ఉంది అని మీకు కూడా అనిపించింది అనుకోండి, లేట్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. ఇలాంటి బోల్డ్ అనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.